పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా లోకరీత్యా చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు, చాలా కాలం నుంచి జబ్బుగా ఉన్న వారిని చూసి వీళ్ళు ఏం పాపం చేశారో వీరికి రోగం వచ్చింది అని అనుకుంటా ఉంటారు. చిన్నప్పుడైతే నాకు ఆ మాటలు అర్థమయ్యేవి కావు కానీ దేవునిలో లోతుగా వేరుపారి ఉన్న కొద్దీ ఆ మాటలు చాలా వరకు కరెక్టేమో అనిపిస్తుంది. చాలా వరకు కాదు, అవి నిజంగా కరెక్టే. ఎందుకంటే పాపానికి, రోగానికి, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు కలిగే స్వస్థతకి బైబిల్ చాలా కనెక్షన్ చూపిస్తూ ఉంటుంది. కీర్తనలు 38:3 దావీదు మహారాజు గారు అంటూ ఉంటారు, నీ కోపాగ్ని వలన నా శరీరంలోంచి ఆరోగ్యము వదిలి వెళ్ళిపోయింది అని చెప్తారు. నా పాపం వల్ల నా ఎముకలలో నాకు అస్వస్థత కలిగి ఉన్నదని కూడా చెప్తా ఉంటారు. అంటే కోపాగ్ని వలన శరీరములో ఆ ఆరోగ్యం వెళ్ళిపోయింది అంటున్నారు. అదేవిధంగా ఎముకలలో కూడా స్వస్థత లేకుండా ఉంది అని చెప్తున్నారు. దేవుని కోపాగ్ని మన మీదకి ఎందుకు వస్తుంది అంటే మన పాపం వల్లనే ఆయన కోపం వస్తుంది. దావీదు గారి జీవిత చరిత్ర అంతా మనకు తెలిసింది. ఆయన చేసిన పాపం వల్ల ఎంతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర కన్నీరు పెట్టుకొని ఎంతగానో ఆయన మళ్ళీ పాపక్షమాపణ పొంది తిరిగి దేవునితో ఆయన సమాధాన పరచబడ్డాడు. కాబట్టి ఆయన ఆ మాటలు అంటా ఉన్నారు. ఆ విధంగా చూస్తే అది అప్పటికి శరీర రీతిగా అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అదే విధంగా యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు అంటారు కదా, వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహిస్తేనే స్వస్థత పొందుతారు. కానీ వాళ్ళు అలా పొందకుండా ఉండాలని నేను వారి చెవుల్ని మూయించాను, వారి హృదయాన్ని క్రొవ్వ చేశాను, వారి చెవుల్ని మందం చేశాను, వారి కళ్ళు మూయించాను అంటారు. అంటే దేవుని యొక్క కోపాగ్ని ఎలా ఉందంటే వారి దేవుని విధానాలని తెలుసుకోకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని గ్రహించకుండా ఉండగలిగేటట్లుగా దేవుడు వారిని ఆ విధంగా తన కోపాగ్ని వారి మీద కుమ్మరించారు. అంటే వారికి స్వస్థత కలగకూడదని ఇవన్నీ చేశాను అని అంటున్నారు దేవుడు. మళ్ళీ ఆయనే తన హృదయాన్ని జాలి చేసుకొని ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, నేను దానికి స్వస్థతను, ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తున్నాను, సత్య సమాధానాలను దానికి సమృద్ధిగా బయలుపరుస్తాను అని అంటున్నారు. అంటే స్వస్థతని, ఆరోగ్యాన్ని మళ్ళీ రప్పిస్తున్నారు. ఏ స్వస్థత అయితే వాళ్ళు పొందకూడదని దేవుడు ఆ కోపాగ్నిని బయలుపరిచారో మళ్ళీ ఆయనే జాలి చేసుకుని అదే తన ప్రజల మీదకి అదే విధంగా ఆరోగ్యాన్ని రప్పిస్తున్నారు, మళ్ళీ స్వస్థతను కూడా రప్పిస్తున్నానని చెప్పారు. అంత మాత్రమే కాకుండా సత్య సమాధానాల్ని సమృద్ధిగా బయలుపరచదను అని అంటారు. అంటే ఆ గ్రంథంలో అప్పటి కాలంలో తెలుసుకోలేకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ సత్యము సమాధానము బయలుపడటం అంటే యేసుక్రీస్తు వారే బయలుపరచబడబోతున్నారు త్వరలో అని అర్థం అనమాట. ఆ సత్యవంతుడు ఆయనే, సమాధానకర్త కూడా ఆయనే. కాబట్టి ఆయన వల్లనే స్వస్థత, ఆయన మాటలు విన్నప్పుడు మనకి స్వస్థత కలుగుతుందని అర్థం. అదేవిధంగా యేసుక్రీస్తు వారి శరీర దార్య ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎంతో మందితో స్వస్థత గురించి, ఆరోగ్యం గురించి చాలా స్పష్టంగా పాపాలకు కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. ఆయన ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు. ఒక కుష్ఠరోగితే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతారు. ఇంకొకళ్ళతో ఏమంటారంటే ఆయన నీ విశ్వాసము నిన్ను బాగుపరచని అంటారు. ఒకరితోనేమో నీవు నమ్మినడలా నీకు అది జరుగుతుంది అంటారు, నీ నమ్మకం చొప్పునే నీకు జరుగుతుంది అంటారు. ఈ రీతిగా ఆయన ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. పక్షవాయు వచ్చిన వారిని వారి స్నేహితులు తీసుకొచ్చినప్పుడు వారు ఆ స్నేహితుల యొక్క వారి స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతగానో సంతోషపడి నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు పరుపెత్తుకుని లేచి నడువు అంటారు. అప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన దేవదేవుడు కాబట్టి అతను చేసిన పాపాలు ఏంటి అనేది ఆయన హృదయానికి తెలుసు. పక్షవాతం ఎందుకు వచ్చిందో అనేది ఆయనకు తెలుసు కాబట్టి దానిని నేను క్షమిస్తున్నాను. అతను మాట్లాడలేడు, కదలలేడు కాబట్టి క్షమాపణ ఈయన దయచేశాడు, పాపాలు క్షమించబడ్డాయి అన్నారు. అదే విధానంలో మళ్ళీ ఇంకొకరిని చూస్తే బెతెస్దా కోనేరు దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి కదలకుండా పడి ఉన్న ఒక రోగిని ఆయన బాగు చేసినప్పుడు ఆ రోగితో ఏమంటారంటే, స్వస్థపరచబడ్డావు, నువ్వు మరి ఎక్కువ కీడు కలగకూడదు అంటే నువ్వు ఇంకా పాపం చేయకు అంటారు. అంటే ఖచ్చితంగా పాపానికి, రోగానికి మంచి కనెక్షన్ ఉంది. అందుకనే నువ్వు మరీ కీడు కలగకుండా, ఇంకా ఎక్కువ కీడు కలగకుండా నువ్వు దానిని విడిచిపెట్టు అని దేవుడు చెప్తా ఉంటారు. అదేవిధంగా రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, సమాధానం కలదానమై వెళ్ళు అంటారు.
విశ్వాసం బాగు చేయబడింది ఆ విశ్వాసంతో. కానీ సమాధానం కలిగి వెళ్ళు అని ఎందుకన్నారు అంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఇర్మియా గ్రంథాన్ని మళ్ళీ ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. 6:33లో సత్య సమాధానాల్ని సమృద్ధిగా బయలుపరుస్తానన్నారు. అంటే ఆయన సమాధానకర్త కాబట్టి కేవలం సంతోషముతో ఆమె వెళ్ళటం కాదు, కానీ సమాధానంతో. ఎందుకంటే సత్యవంతుడైన దేవుణ్ణి ఆమె కలుసుకుంది కాబట్టి సమాధానంతో తిరిగి వెళ్ళమని ఆయన అర్థం. ఈ రీతిగా ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడినప్పుడు ఒక్కొక్క విధానం మనకి కనిపిస్తుంది. అదే విధంగా అపోస్తల కార్యములలో మనము 3వ అధ్యాయం 16లో చూస్తే, పేతురు యోహాను కూడా ఒక కుంటివాడిని వారు బాగు చేస్తారు. శృంగారం అనే దేవాలయం దగ్గర బాగు చేసినప్పుడు వీడు ఎలా బాగుపడ్డాడని చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వారు ఏం చెప్తారంటే, ఎవరి నామంలో విశ్వాసం ఉంచాడో ఆయన నామం వల్లనే వీడు బాగుపడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నామమే వీరిని పూర్ణ స్వస్థత కలుగు చేసేటట్లు చేసింది అంటారు. ఆయన నామములో విశ్వాస మూలముగా ఆయన నామమే వాడికి పూర్ణ స్వస్థత కలుగు చేసిందని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పారు. అంటే ఆయన నామంలో బలం ఉంది. ఆ బలము వల్లనే మన పాపాలు క్షమించబడ్డాకే మనము స్వస్థలమవుతాము. అది ఖచ్చితంగా దేవుడు ఎంతో వివరంగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా యాకోబు గారు రాసిన పత్రికలో కూడా అక్కడ 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం చెప్తారంటే, మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీకు స్వస్థత కలగాలంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును అని చెప్తారు. అంటే నీతిమంతుడు ఎవరు అంటే, ఎవరైతే తను చేసిన పాపము ఎవరి పట్ల చేశారో వారి దగ్గర ఒప్పుకోగలిగితే ఆ మనిషి యొక్క మనసులోంచి కూడా సమాధానం బయలుదేరుతుంది. అదే విధంగా దేవుడు కూడా క్షమిస్తాడు. అందుకనే మీ పాపాలని ఒకరితో ఒకరు ఒప్పుకోండి అన్నారు. కానీ నిజానికి మనము పాపము ఎవరి పట్ల చేశాము, ఎవరి పట్ల చెడు ఆలోచన కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవటం అనేది అసాధ్యం. అలాంటి వారే నీతిమంతులు. కాబట్టి అలాంటి వారు కోరుకుంటే గనక మనఃపూర్వకంగా ఉంటుంది, బహుబలంగా ఉంటుంది. కాబట్టి అప్పుడే మీకు స్వస్థత కలుగుతుందని. కాబట్టి క్షమాపణ వేడుకోవటం అనేది స్వస్థతకి ఇంకో లింక్. ఇవన్నీ కూడా దేవుడు మన శరీరము, మనస్సు, మన ఆత్మ కూడా స్వస్థపడగలుగునట్లుగా ఆయన ఈ రీతిగా చెప్పారు. ఇవన్నీ మన మనసులో ఉంచుకుంటే ఆయన కోపాగ్ని మన మీద కుమ్మరించబడకుండా మన ఆత్మ పడగలుగునట్లు మన మనస్సులో కూడా మనము నీతిమంతులమని చెప్పుకోగలగటానికి ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ ఆ రీతిగా దేవుని స్వస్థతను మనము పొందగలుగుతాము. స్వస్థత పరచు యెహోవా నీవే, స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా, మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. స్వస్థత కలిగించు యెహోవా నీవే. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట మాత్రం మాకు సెలవిమ్ము, వదలిపోవును వ్యాధి బాధలన్నీ. శ్రమ పడు వారిని సేదనిచి సమకూర్చు నీవు ఘన విజయం. స్వస్థత పరచు యెహోవా నీవే, నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా, మా ఆరోగ్యం నీవే, ఆదరణ నీవే, ఆనందం నీవేగా. పూర్ణ స్వస్థత కలుగలిగినట్లు మనం దేవుని సహాయాన్ని చిన్న ప్రార్థనతో కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరమ తండ్రి, నాయన పాపానికి అనారోగ్యానికి పాపము విడిచిపెట్టి క్షమాపణ పొంది స్వస్థత కలుగునట్లు మా శరీర ఆత్మ మనస్సులను కూడా నీ దగ్గర ఉంచుకొని మేము నీ వాక్యము ద్వారా ప్రభా ఒకరి పాపాలని ఒకరితో ఒప్పుకుంటూ స్వస్థత కలుగునట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటూ మా యొక్క మనపూర్వకమైన ప్రార్థన బహుబలము గలదై ఉండగలుగునట్లు మమ్మల్ని అందరినీ నీ మార్గంలో నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is all.